టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కు ఇంకాస్త టైం పడుతుందని చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శ్రీహరి. విద్యార్థుల సంఖ్య, పాఠశాలల రేషనలైజేషన్ పూర్తి కాలేదని, దీంతో పాటే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి అది పూర్తయ్యాకే డీఎస్సీ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఈ ప్రాసెస్ లేట్ అవుతున్నందువల్లే 9,000 విద్యా వాలంటీర్ల నియామకానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపైన మంత్రి స్పందించారు. ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్న స్కూళ్లకు మరోసారి నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలపైన నమ్మకం కల్పించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపైన ఒక నమ్మకం కల్పించాలని, మెరుగైన విద్యను అందించాలని, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, విద్యార్థులకు బేసిక్ ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేయాలనే ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నాం. చిత్తశుద్ధితో ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యా వాలంటీర్లను నియమిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో 9,335 విద్యా వాలంటీర్ల నియామకానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఈ నియామకాలకు సంబంధించిన డీటెయిల్డ్ గైడ్ లైన్స్ కూడా కలెక్టర్లకు పంపించడం జరుగుతున్నది. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ విద్యా వాలంటీర్ల నియామకం జరుగుతుంది. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడ్డాయి అనే పరిస్థితి రానియకుండా ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు ఉండే విధంగా విద్యా వాలంటీర్ల నియామకం చేపడుతున్నాం. అవసరమైతే ఎన్రోల్మెంట్ ఆధారంగా ఎక్కడైనా ఇంకా కొంత ఎక్కువ విద్యా వాలంటీర్లు కావాల్సి వస్తే కూడా దాన్ని కూడా అనుమతిని ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకోవడం లేదు అని ఆందోళన తల్లిదండ్రులు వెలిపిస్తున్న విషయాన్ని కూడా మేము దృష్టిలోకి తీసుకొని గతంలోనే ఒక 12 ఇంటర్నేషనల్ స్కూల్స్ కు నోటీసులు ఇచ్చాం. ఆ నోటీసులకు వాళ్ళ రిప్లై వచ్చింది. ఆ రిప్లై చాలా వరకు సాటిస్ఫాక్టరీగా లేదు. దాంట్లో ఉన్న గ్యాప్స్ చూసి మళ్ళీ మేము సెకండ్ నోటీస్ ఇస్తున్నాం. ఈ రకమైన గ్యాప్స్ ఉన్నాయి మీ రిప్లైలో కూడా, మేము ఇది ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు, అవసరమైతే మీ రికగ్నిషన్ ఎందుకు క్యాన్సిల్ చేయొద్దు అనే విధంగా సెకండ్ నోటీసులను ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎన్ని జిల్లాలు అనేది ఇంకా లెక్క తేలవలసి ఉంది. ఏది ఏమైనా 11 అక్టోబర్ విజయదశమి రోజున కొత్త జిల్లాలు ప్రారంభించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ జిల్లాలు ఏర్పాటైన తర్వాత మాత్రమే మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొరకు రిక్రూట్మెంట్కు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి డిస్ట్రిక్ట్లో ఒక యూనిట్గా తీసుకుంటాం కాబట్టి కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేము టీచర్ రిక్రూట్మెంట్కి వెళ్తాం. ఆ లోపల ఎగ్జాక్ట్ డేటాను జిల్లాల వారీగా తయారు చేసి పెట్టుకుంటాం.